హాయ్ హలో అందరికీ. ఈరోజు బ్రెడ్తో ఒక రెసిపీ చేద్దాము. 4 బ్రెడ్ తీసుకున్నాను. నేనైతే 4 బ్రెడ్ తీసుకొని దాన్ని 4 పీసెస్గా కట్ చేస్తున్నాను. కట్ చేయడం అయితే ఫినిష్ అయింది. తర్వాత స్టవ్ వెలిగించుకొని 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. నేను 1/2 లీటర్ పాలు మరిగించాలి కొద్దిసేపు. తర్వాత నెయ్యి తీసుకున్నాను. నెయ్యి బ్రెడ్ని రోస్ట్ చేయడానికి ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను. ఆ ప్యాన్ మీద కొంచెం హీట్ అయ్యాక దాని మీద నెయ్యి అయితే వేసాను. ఆ నెయ్యి కొంచెం వేడైనాక దాని మీద బ్రెడ్ పీసెస్ రోస్ట్ చేసుకుందాము. హీట్ అవుతుంది నెయ్యి. ఇప్పుడైతే బ్రెడ్ పీసెస్ అయితే వేస్తున్నాను. మొత్తం ప్యాన్లో బ్రెడ్ పీసెస్ అన్నీ కట్ చేసిన బ్రెడ్ పీసెస్ అన్నీ వేసుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలా రోస్ట్ చేయాలి. చూడండి. మళ్ళీ బ్రెడ్ మీదంగా మళ్ళీ నెయ్యి వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒక కలర్ వచ్చేలాగా. చూడండి. పాలైతే మరిగాయి. పాలు మరిగాక 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను. దాన్ని కొంచెం వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకున్నాను. ఆ తర్వాత అది తీసుకొని పాలల్లో వేయాలి. పాలల్లో బాగా కలిపి కొంచెం చిక్కపడేంత వరకు స్టవ్ మీదనే ఉంచాలి. రోస్టెడ్ బ్రెడ్ వేసుకోవడానికి ఒక బాక్స్ అయితే తీసుకున్నాను. అందులో బ్రెడ్స్ అన్ని లైన్గా వేసుకొని తర్వాత అది పాలు కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు అయితే అందులో వేసుకున్నాను. చూడండి. ఆ పాలైతే బ్రెడ్లో వేసాను. మొత్తం దీని నిండా 1/2 లీటర్ పాలు దానికి సరిపోతుందండి, ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ బ్రెడ్ని తీసుకెళ్ళి నేను డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. 1 అవర్ దాకా పెట్టాక ఆఫ్టర్ 1 అవర్ తర్వాత చూద్దాము. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత అది తీసుకున్నాను. కొంచెం ఐస్ క్రీమ్ లాగా అయింది. అదైతే కొద్దిసేపు 5 మినిట్స్ బయట పెట్టాను. చూడండి. టెంటడాయ్.
టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఫస్ట్ టైం ట్రై చేశాను, ఎలా వచ్చిందో చెప్తాను. బాగుంది. బాగుందా మమ్మీ? పాప ఎక్స్ప్రెషన్ చూడండి. బాగుందా? తినాలా వద్దా అన్నట్టు. చెప్పుమా. బాగుందా? ఇట్లా చూపి సూపర్ అను. స్వీట్ అంత ఇష్టం ఉండదు నా దిక్కు తనకి, చూడు. కొంచెం టేస్ట్ చేస్తుంది నేను చేసిన అని. సూపర్. అంతే. నచ్చితే లైక్ చేయండి.